నమస్తే అండి. ఉత్తరాజు వరల్డ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పుడు మనం డాక్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు, జనరల్ మెడిసిన్, ఎంబీబీఎస్, క్రిటికల్ కేర్ అండ్ డయాబెటిస్ స్పెషలిస్ట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇవాళ రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకతను ఇలా షుగర్ అంటే బాగా నీరసం అయిపోవడము, చిన్నదాన్ని కలిసిపోవడం ఇలా ఉంది సార్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు షుగర్ ఉందని నిర్ధారించారు సార్. అసలు ముందుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళక ముందు మనం ఎలా తెలుసుకోవాలి సార్, షుగర్ ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా సార్? సో హాయ్ అండి, నా పేరు డాక్టర్ ప్రశాంత్, ఎండి జనరల్ మెడిసిన్, సిపిసిడిఎం, క్రిటికల్ కేర్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ షుగర్ వచ్చిందని డాక్టర్ గారు చెప్పారని అన్నారు. సో షుగర్లో రెండు రకాలు ఉంటాయండి. మీ ఫ్రెండ్ వయసు ఎంత అన్నారు? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు. సో నార్మల్గా మనకి ఎక్కువగా తరచుగా వచ్చి షుగర్ పేషెంట్స్లో రెండు రకాల డయాబెటీస్ చాలా కామన్గా ఉంటుందండి. ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండు టైప్ 2 డయాబెటీస్ అండి. టైప్ 1 డయాబెటీస్ అనేది ఏంటంటే అతి చిన్న వయసులో మనకి ఎర్లీ ఏజెస్లోనే డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఒక షుగర్ రావడానికి మెయిన్ కాన్సెప్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మన ప్రతి మనిషికి ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఒకటి ఉంటుంది పొట్టలో. అక్కడ నుంచి మనకి బీటా సెల్స్, ఆల్ఫా, బీటా, డెల్టా అని డిఫరెంట్ సెల్స్ ఉంటాయి ప్యాంక్రియాస్లో. సో బీటా సెల్స్ నుంచి మనకి ప్యాంక్రియాస్ అనే దాని నుంచి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ మనకి రిలీజ్ అవుతూ ఉంటుందండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ డయాబెటీస్ యాక్చువల్లీ. సో ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో నేను చెప్పిన ఎర్లీ ఏజెస్ ఆఫ్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి కంప్లీట్గా ఈ బీటా సెల్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల, అవి ఆటో ఇమ్యూన్ అంటారండి, రకరకాల కారణాల వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల అతి చిన్న వయసులోనే అప్పుడప్పుడు పసికందులు కూడా టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. సో వాళ్ళ బాడీలో ఫ్యాక్టరీ అనేది అంటే ముడిసరికి ఏదైతే ఏదైనా ఒక తయారీ చేయాలంటే మనకి ఫ్యాక్టరీలో ముడిసరికి అనేది కావాలి. అదే లేనప్పుడు మనకి వస్తువులు తయారవ్వాలి. అలాగే సో టైప్ 1 డయాబెటీస్లో మెయిన్ ఇబ్బంది ఏమవుతుందంటే ఆ బీటా సెల్ అనేది ఒక సెల్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల పేషెంట్కి అసలు బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాలండి. సో దానివల్ల వచ్చి షుగర్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఇది మనకి చాలా ఎర్లీ ఏజెస్లోనే పేషెంట్కి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 32 సంవత్సరాలు ఎర్లీ ఏజెస్లో కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అధిక శాతం ఉంటూ ఉంటుంది. ఇకపోతే నార్మల్గా మనం సొసైటీలో అందరూ చూసేది అడల్ట్ అంటే ఒక 35-40 పైన వచ్చిన వాళ్ళకి వచ్చేదని టైప్ 2 డయాబెటీస్ అంటామండి. ఇది మోస్ట్ కామన్గా వచ్చే రీజన్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి. అంటే మన బాడీలో మనం తిన్న ఆహారం అరిగిన తర్వాత గ్లూకోజ్ అనే ఒక ఎనర్జీ కాంపౌండ్ రిలీజ్ అవుతుంది. సో అది మన బాడీలో ప్రతి సెల్స్ని యూజ్ చేసుకుంటూ అది మనందరికీ ఎనర్జీ ఇస్తుంది. సో ఎప్పుడైతే ఈ షుగర్ అండ్ ఇన్సులిన్ ఈ రెండింటి మధ్యన మనకి ఇంబ్యాలెన్స్ వస్తుందో, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ అనేది టైప్ 2 డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సార్, ఇప్పుడు పేరెంట్స్ ఉంటే మళ్ళీ పిల్లలకు వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? అవునండి. సో డయాబెటీస్లో వేరే అదర్ రోగాలతో కంపారిజన్ లేకుండా కూడా డయాబెటీస్లో కూడా వంశ పారంపర్యం అనేది చాలా ఎక్కువగా ఫాలో అవుతుంటుందండి. మనం వింటూ ఉంటాం, మా తాతయ్య గారికి షుగర్ వచ్చింది, నాన్నమ్మ గారికి షుగర్ వచ్చింది, లేదంటే మా అమ్మమ్మ గారికి షుగర్ ఉంది, సో నాకు అందుకే వచ్చేస్తుంది, మా పిల్లలు కూడా వచ్చేస్తుంది అనే మాట చాలా తరచుగా వింటూ ఉంటాం. సో అది నిజంగానే ఈ ఆటో ఇమ్యూనిటీ అండ్ ఈ వంశపారంపర్యంగా వచ్చే షుగర్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఛాన్సెస్ ఆఫ్ నార్మల్గా వాళ్ళ రిలేషన్స్లో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. అంటే మీ ఇమీడియట్గా మీ అమ్మ నాన్న గారిని ఫస్ట్ డిగ్రీ అంటాం, ఆ పైన తాత వాళ్ళని సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటూ ఉంటాం. సో వీళ్ళల్లో నార్మల్గా ఎవరికైతే ఎక్కువ డయాబెటీస్ ఉంటూ ఛాన్సెస్ ఉంటుందో వాళ్ళకి మీ నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే డయాబెటీస్ ఛాన్సెస్ 2 to 4 times చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కామన్గా. షుగర్ రావడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా సార్? ఇంకా ఓకే, నేను చెప్పిన ఇందాక ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, ఎవరికైతే ఫ్యామిలీ ద్వారా రన్ అవుతుందని డయాబెటీస్ కాకుండా దాంతో కాకుండా ఈ మధ్య చాలా ఎక్కువ కామన్గా చూస్తుంది ఏంటంటే మా ఫ్యామిలీలో ఎవరికి డయాబెటీస్ లేదండి, బట్ నాకు చాలా ఎక్కువగా నా రీసెంట్గా డయాబెటీస్ ఎఫెక్ట్ అయ్యాను, మా ఫ్రెండ్స్ ఎఫెక్ట్ అయ్యారు, మా తమ్ముడు అన్నయ్య వాళ్ళందరూ కూడా డయాబెటీస్ వచ్చిందని చాలా కామన్గా పేషెంట్స్ వస్తూ ఉంటారండి. సో ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, మీకు ఇందాక చెప్పినట్టు ఇది చాలా పెరిగిపోవడం అండి. సో పేరెంట్స్కి హిస్టరీ ఒకప్పుడు ఆహార అలవాట్ల వల్ల వీటి వల్ల పేరెంట్స్కి ఉండడం వల్ల ఎక్కువ నార్మల్గా వస్తూ ఉంటుంది. బట్ ఈ మధ్యన ఈ జంక్ ఫుడ్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, హైలీ కార్బోనేటెడ్ వాటర్స్ అండ్ కార్బోనేటెడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పేషెంట్స్కి షుగర్ అనేది చాలా రకరకాలుగా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి. అండ్ దట్టు
వేరే ఏ కారణం వల్ల ఎక్కువ వస్తుందంటే పేషెంట్స్కి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ బయట అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్స్ తీసుకున్న వాళ్ళకి అండ్ ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతున్న వాళ్ళకి ఈ మధ్యన చూస్తూ ఉంటే మనం నార్మల్గా ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్, ఇవన్నీ కార్బోనేటెడ్ వాటర్స్ అండి, ఒక 250 ml ఒక పెట్ బాటిల్ తీసుకుంటే మనకి అరౌండ్ 8 grams అండ్ 10 to 12 grams ఆఫ్ షుగర్, అంటే ఒక 5 to 6 spoons ఆఫ్ షుగర్ని మనం ఒకేసారి కన్సూమ్ చేసినంత క్యాలరీస్ పెరుగుతాయండి. సో మోస్ట్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఈ బేవరేజ్ కంటెంట్స్, ఓకేనా, అండ్ ఆల్సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, హైలీ కన్జ్యూమ్డ్ కార్బోనేటెడ్ ఫుడ్స్ వల్ల చాలా ఎక్కువగా షుగర్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంది కామన్గా. అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ అండి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం, ఊబకాయం. నార్మల్గా BMI అనేది ఒకటి ఉంటుందండి. సో ప్రతి మనిషికి హైట్ వెయిట్కి సంబంధించినట్టు ఒక BMI అంటూ ఉంటుంది ఫిక్స్డ్గా. సో మన ఇండియన్ అండ్ వరల్డ్ స్టాండర్డ్స్లో 24 to 25 బిలో ఉన్న వాళ్ళకి అంటే హైట్కి తగ్గట్టు వెయిట్ అని అంటూ ఉంటారు పెద్దలు. సో అది కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి బాడీ మెటబాలిజం రేట్ అనేది ఇవన్నీ డిసైడ్ చేస్తుండ్రు. సో మన BMI కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి యూజువలీ రకరకాల ఇవన్నీ రోగాలు రాకుండా ఉంటుందండి. దాంట్లో మెయిన్ లీడ్ చేసింది డయాబెటీస్ అండి. సో ఊబకాయం, ఎవరు రోజు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అండ్ మోర్ స్ట్రెస్ కంట్రోల్స్, సో ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా పదే స్ట్రెస్కి లోన్ అవ్వడం, లేదంటే వర్క్ టెన్షన్స్, వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ ఉండడం వల్ల కూడా సో మనలో ఉన్న స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోయి గ్లూకోజ్ లెవెల్స్ అన్ని పెరిగి డయాబెటీస్ అనేది రావడం చాలా కామన్ జరుగుతుంది. సార్ ఇప్పుడు షుగర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏమేమి టెస్ట్లు చేసుకోవాలి సార్? అది ఎలా నిర్ధారించుకోవాలి సార్? మనం ఫస్ట్ షుగర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఏమేమి చూడాలి? ఓకే, మంచి క్వశ్చన్. సో నార్మల్గా ఒక పేషెంట్ చాలా మంది వస్తూ ఉంటారు నా దగ్గర క్లినిక్ వస్తూ ఉంటూ, అసలు నాకు షుగర్ ఉందా లేదా, సో మా పేరెంట్స్కి ఉందండి, లేదంటే నాకు కొంచెం ఈ మధ్య దెబ్బ తగ్గుతుంది మానట్లేదు, లేదంటే ఎక్కువగా టాయిలెట్ అవుతుంది, సో షుగర్ ఉందా లేదా అనేసి వచ్చి షుగర్ టెస్ట్ చేయమంటారు. సో షుగర్ టెస్ట్ అనేది బ్రాడ్ టర్మ్లో వాడుతూ ఉంటాం. బట్ బేసికల్ టెస్ట్ కూడా ఇందులో కొన్ని అడ్వాన్స్ టెస్ట్ ఉన్నాయండి, అండ్ రొటీన్గా మనం చేసే స్క్రీనింగ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. సో ఈ టెస్టులు చేసుకోవడం వల్ల మనకి షుగర్ ఉందా లేదా నిర్ధారించవచ్చు. అందులో వచ్చిన ఫస్ట్ షుగర్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అండి. సో పడగడుపుని మంచి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అని ఎప్పుడు అంటామండి? బిఫోర్ 8 hours, ఓకేనా. సో అంటే మార్నింగ్ లేచిన ముందు 8 hours ముందు వరకు ఏమీ తినకుండా ఉంది, ఓకే. మన యూజువల్లీ విల్ కంప్లీట్ అవుట్ డిన్నర్ at 9 to 10 వరకు కంప్లీట్ చేస్తూ ఉంటాం. సో ఆఫ్టర్ దట్ ఏమి తీసుకోకుండా మార్నింగ్ 6 hours ఎర్లీ శాంపుల్ ఏమి తినకుండా తీసుకున్నాను ఫాస్టింగ్ శాంపుల్ అంటారు. ఈ ఫాస్టింగ్ శాంపుల్ FBS అంటాం. అండ్ పొద్దున్న ఒక మీల్ తీసుకుని టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏదో తీసుకుని ఒక 1.5 hours to 2 hours తర్వాత తీసుకున్నది PPBS అంటాం, పోస్ట్ ప్లాంటెడ్ బ్లడ్ షుగర్ అంటాం. అండ్ మూడోది HbA1c అంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ అంటామండి. మామూలుగా మన బాడీలో ఉన్న కామన్గా అందరూ తెలిసిన ఎర్ర రక్త కణాలు రెడ్ RBC, తెల్ల రక్త కణాలు WBC అండ్ ప్లేట్లెట్స్, ఈ మూడు మన బ్లడ్లో ఉంటాయండి. సో రెడ్ బ్లడ్ సెల్స్కి పైన ఉన్న ఒక కోటింగ్ని మనం తీసి టెస్ట్ చేయడం దానివల్ల, అందుకే ఆ టెస్ట్ పేరు అంటాడు గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం. సో ఇది HbA1c టెస్ట్ అండి. ఈ మూడు టెస్టులు ప్లస్ యావరేజ్ షుగర్స్ అంటే టోటల్ రోజు అంతా కలిపి మన యావరేజ్ షుగర్ టెస్ట్ మనం యావరేజ్ క్యాల్కులేట్ చేస్తుంది టెస్ట్ రిపోర్ట్స్లో. సో యావరేజ్ షుగర్ టెస్ట్ వల్ల మనం నార్మల్గా షుగర్ అనేది మనం కనుక్కుంటాం. సో ఇది సో ఈ టెస్ట్లను చేంజ్ చేసాం. ఫాస్టింగ్ అయిపోయింది, PPBS అయిపోయింది, HbA1c అయిపోయిందండి. అండ్ ఫర్దర్గా యూరిన్ టెస్ట్ కూడా చేయిస్తాం. యూరిన్లో కూడా పేషెంట్స్కి యూరిన్ మన కిడ్నీ 180 mg/dL దానికన్నా ఎక్కువ షుగర్ ఉంటే దాన్ని ఇప్పుడు లెట్ ఇట్ ఇన్ ద యూరిన్లో లీక్ అవుతూ ఉంటుంది. సో యూరిన్లో ఎంత షుగర్ ఉన్నది దాన్ని బట్టి కూడా చూసుకుని మనం పేషెంట్కి షుగర్ ఉందా లేదని ఇవన్నీ అసోసియేటెడ్ టెస్ట్తో మనం నిర్ధారిస్తాం. సో ఇందులో స్టేజెస్ ఉంటాయండి ఇక్కడ. సో పేషెంట్కి మీకు 150 వచ్చింది, ఇంకొకరికి 100 వచ్చింది, ఇంకొకరికి 200 వచ్చింది. వచ్చినప్పుడు ఎవరికి షుగర్ ఉంది ఎవరికి షుగర్ లేదు అనేది ఎలా నిర్ధారిస్తాం? సో దీన్ని మనం 3 స్టేజెస్ చేస్తామండి. నార్మల్ పీపుల్, ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ అండి. సో నార్మల్ పీపుల్ అసలు ఎవరు వచ్చినప్పుడు పేషెంట్ మీరు అన్ని టెస్టులు చేయించుకున్నారు, సో అన్ని నార్మల్, మీరు నార్మల్ అంటే మీకు షుగర్ లేదని చెప్తాం. ఎలా చెప్తాం? సో వీ హ్యావ్ సమ్ లిటరేచర్ టు టెల్ దిస్ థింగ్. ఎవరికైతే ఫాస్టింగ్ లెస్ దాన్ 100 ఉంటుందో అండ్ తిన్న తర్వాత పోస్ట్ ప్లాంటెడ్ టెస్ట్ లెస్ దాన్ 140 ఉంటుందో, HbA1c అంటే మూడు షుగర్ టెస్ట్ ఎవరికైతే లెస్ దాన్ 5.7 ఉంటుందో వీళ్ళ నార్మల్ పేషెంట్స్ అండి, వీళ్ళకి డయాబెటీస్ లేదని నిర్ధారిస్తాం. ఇకపోతే ప్రీ డయాబెటిక్ అనేది ఉంటుందండి. ప్రీ డయాబెటిక్ అంటే షుగర్ వచ్చే ముందు దశ. ఈ దశ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఈ దశలో కనుక పేషెంట్స్ని మనం గుర్తించగలిగితే వీళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా మనం చాలా జాగ్రత్తలు ముందే తీసుకుని వాళ్ళు డయాబెటీస్ బారిన పడకుండా మనం కాపాడొచ్చండి. సో ఈ ప్రీ డయాబెటిక్ రేంజ్ ఎవరండి? ఎవరికైతే ఫాస్టింగ్ 100 నుంచి 125 మధ్యలో వస్తుందో,
అండ్ తిన్న తర్వాత పోస్ట్ ప్యాండియర్ 140 నుంచి 200 మధ్యలో వస్తుందో, అండ్ మూడోది HbA1c నేను చెప్పినట్టు 3 షుగర్ టెస్ట్ 5.7 నుండి 6.4 మధ్యలో ఉందనుకోండి. సో వీళ్ళని ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటాం. వీళ్ళకి వాళ్ళు ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ మోడిఫై చేయడం, ప్రాసెస్ ఫుడ్ తినకుండా షుగర్స్ ఆపడం, అండ్ ద అమౌంట్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ దాన్ని మార్చడం, అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మార్చడం, క్వాంటిటీ మార్చడం. సో ఇవన్నీ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చెప్పడం, సో వాళ్ళకి స్ట్రెస్ అవుట్స్ ఉంటే కనుక వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పుకుని కొంచెం లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఆ ప్రీ డయాబెటీస్ స్టేజెస్లో మనం కరెక్ట్గా మనం నిర్ధారిస్తే పేషెంట్ని, సో కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వల్ల దే మైట్ ఫాల్ బ్యాక్ టు నార్మల్ పేషెంట్స్ అండి. అదే పేషెంట్స్ వాళ్ళు కనుక సేమ్ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తూ సేమ్ ఈటింగ్ హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తే సూన్ ఆర్ ద లేటర్ లైక్ 1 to 1.5 years తర్వాత దే కమ్ బ్యాక్ టు డయాబెటీస్. ఓకేనా? సో ఎవరికైతే ఫాస్టింగ్ 110 దాటుతుందో అండ్ పోస్ట్ ప్యాండియర్ ఎవరికైతే 200 mg/dL దాటుతుందో, HbA1c సో మోర్ దెన్ 6.4 దాటుతుందో వాళ్ళని డయాబెటిక్ పీపుల్ అని అంటామండి. సార్ ఇప్పుడు మనం ఈ వచ్చే కాంప్లికేషన్ సార్, ఈ షుగర్ వచ్చింది అనుకోండి సార్, అంటే వచ్చే ఇబ్బందులు ఏంటి? షుగర్ వచ్చిన తర్వాత చాలా రకరకాల కాంప్లికేషన్స్, అంటే ఒకరు వచ్చి అంటారు నాకు 2 years అయిందని, షుగర్ ఎక్కువగానే చూపిస్తారు పేషెంట్స్కి, బట్ వాళ్ళకి ఏ ఇబ్బంది కాంప్లికేషన్స్ ఉండవండి, నాకేమీ లేదండి అంతా బాగానే ఉంది అంటారండి. అండ్ మూడోది పేషెంట్స్ కొంతమంది వచ్చి నాకు కాలు చేతి తిమ్ముర్లు వస్తున్నాయి, అరకాల మంటలు వస్తున్నాయి అంటారు. ఇంకొక పేషెంట్ వచ్చేసి కంటి చూపు మందగించింది అంటారండి. సో దీస్ ఆర్ కాల్డ్ ద డయాబెటిక్ కాంప్లికేషన్స్ అండి. సో డిపెండింగ్ అపాన్ ద ఇయర్స్ మనకి ఎన్ని సంవత్సరాలు అండ్ ఎంత కంట్రోల్ షుగర్ ఉంది లేదు దాన్ని బట్టి మనకి నార్మల్గా డయాబెటీస్ని ఒక కాంప్లికేషన్స్ నిర్ధారిస్తూ ఉంటాం. సో డయాబెటీస్ వచ్చినప్పుడు చాలా మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, అంటే చిన్న చిన్న రక్తనాళాలలో ఉన్న చేంజెస్, ఆర్గాన్స్లో ఉన్న చిన్న డ్యామేజెస్ వల్ల దాన్ని మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటామండి. ఓకే, అదే డ్యామేజ్ కనుక పెద్ద ఆర్గాన్స్లో అవుతూ ఉంటే కనుక దాన్ని మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటూ ఉంటాం. మీకు చెప్పినట్టు ఇందాక షుగర్ టెస్ట్తో పాటు పేషెంట్కి చాలా కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఎక్కువగా విరుదుగా టాయిలెట్ వెళ్ళడం. ఓకేనా? ఒక మనిషి ఎవరైనా మీకు వచ్చి నేను రోజు 10-15 సార్లు టాయిలెట్కి వెళ్తున్నాను అనేసన్నా మీరు డయాబెటీస్ని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ పాలిఫేజియా అంటే ఎక్కువగా ఆకలి వేస్తుంది, విపరీతమైన ఆకలి వేయడం, ఓకేనా, ఎక్కువగా యూరిన్కి వెళ్ళడం, అండ్ ఇవన్నీ కంప్లైంట్స్ ఉండి ఏదైనా ఒక పేషెంట్కి దెబ్బ తగిలి త్వరగా మానట్లేదు అనేది ఒక 5 daysలో మానాల్సిన దెబ్బ 1 month 2 months అయిపోతున్నాయి కానీ మానట్లేదు, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ డయాబెటీస్ ఉందని మనం ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. సార్ ఇన్ని సంవత్సరాలు మీ ఎక్స్పీరియన్స్లో బాగా కాంప్లికేటెడ్ అనిపించింది అంటే మీరు చూడండి ఇప్పుడు ఒకసారి చూసి బాగా ట్రీట్ చేసి పంపించింది హ్యాపీ అనిపించింది పేషెంట్ ఏమైనా ఉన్నారా సార్? మీకు చెప్పినట్టు డయాబెటిక్ కాంప్లికేషన్స్ అని చెప్పాను కదండి. సో ఈ మైక్రోవాస్కులర్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ పేషెంట్స్కి చాలా సీరియస్గా చేస్తూ ఉంటుంది. సో మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అంటే ఇందులో కామన్గా మనం చూసి కాంప్లికేషన్ అంటే చాలా కామన్గా పేషెంట్స్ వస్తే నాకు కాళ్ళు తిమ్మిర్లు వచ్చేస్తాయి అంటారండి. మనకి డయాబెటిక్ న్యూరోపతి అనే కాన్సెప్ట్ ఉంటుందండి. అందులో మన కాళ్ళు అండ్ చేతుల్లో ఉన్న రక్తనాళాలు పైన ప్రతి రక్తనాళానికి పైన మైలిన్ షీత్ అని ఒక షీత్ ఉంటుందండి. ఆ షీత్ B12 డెఫిషియన్సీ మెట్ఫార్మిన్ ఎక్కువ యూజ్ చేసే పేషెంట్స్లో విటమిన్ B12 డెఫిషియన్సీ అయిపోవడం వల్ల అండ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ పైన మైలిన్ షీత్ అనేది అరిగిపోవడం వల్ల సో పేషెంట్స్కి ఎక్కువ కాళ్ళు చేతులు తిమ్ములు వస్తూ ఉంటాయండి. అండ్ పేషెంట్కి కంటి చూపు కూడా తగ్గిపోతూ ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు నా పేషెంట్స్ 1 year బ్యాక్ బాగా కనిపించేదండి, ఇప్పుడు చాలా మసకగా కనిపిస్తుంది, దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారండి. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక మోడల్ అండి. ఈ మోడల్లో మీరు ఈ ఫస్ట్ చూస్తుంది నార్మల్ బ్లడ్ వెసల్, మనకి డయాబెటీస్ లేనప్పుడు నార్మల్గా అందరికీ ఉన్న బ్లడ్ వెసల్ అండి. అండ్ ఇక రెండో చూస్తే షుగర్ ఎక్కువైపోయి కొంతమంది పేషెంట్స్ అన్కంట్రోల్ షుగర్స్ వల్ల వాళ్ళకి ట్రైగ్లిసరైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ పెరిగిపోతూ ఉంటాయి. అవి ఎక్కువ పెరిగిపోయి సో వాళ్ళకి ఈ బ్లడ్ వెసల్లో అటు ఇటు ఓకేనా మనకున్న రక్తనాళాల్లో కొంచెం కొలెస్ట్రాల్ బ్లాక్స్ అనేవి ఫామ్ అయ్యి ఎంతైతే రక్తం వెళ్ళాల్సిన దారి ఉంటుందో అది పుడిపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అండి. అండ్ ఇక్కడికి కూడా ఈ సెకండ్ స్టేజ్లో కూడా పేషెంట్ మనకి రికవర్ అవ్వకుండా ఈజ్ నాట్ షుగర్ కంట్రోల్ చేసుకోకుండా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే లాస్ట్ స్టేజ్ వచ్చేసి కంప్లీట్గా బ్లడ్ వెసల్ బ్లాక్ అయిపోతుందండి. సో ఈ మోడల్లో మీరు చూస్తే ఇక్కడ చాలా ఈజీగా బ్లడ్ అనేది ఫ్లో అవుతుందండి.
అది ఈ మోడల్లో చూస్తే మీరు బ్లడ్ చాలా కష్టంగా రెండింటిలో బ్లడ్ క్లాట్ని ప్లాస్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా బ్లడ్ క్లాట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఆల్ దీస్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఇయర్స్ దిస్ టేక్ నియర్ అబౌట్ 12 to 13 years అండి. సో మీరు ఇనీషియల్ స్టేజెస్లోనే కనుక షుగర్ని కంట్రోల్ చేసుకుని కొలెస్ట్రాల్ ఇవన్నీ అధిక శాతాన్ని ఇవన్నీ కంట్రోల్ చేసుకోగలిగితే ఈ మైక్రోవాస్కులర్ నుంచి మ్యాక్రోవాస్కులర్ వల్ల వచ్చే హార్ట్ అటాక్స్ కానీ లేదంటే పక్షవాతం కానీ అదే బ్లాక్ ఇప్పుడు నేను చెప్పిన బ్లడ్ వెసల్లో ఉన్న బ్లాక్ ఇవన్నీ మైక్రో మోడల్ అండి. సో ఇదే కాన్సెప్ట్ మనం ఒక చేతుల్లో అయింది కాల్లో అయింది అనుకోండి, బ్లడ్ సప్లై ఆగిపోతుంది కాళ్ళు చేతులు. వాటికి మీరు చూస్తూ ఉంటారు కొంతమందికి కాళ్ళు నల్లబడిపోతూ ఉంటాయి, కాళ్ళు తీసేయాలి అనేది షుగర్ వచ్చేసిందని అంటారు. సో వాటికి అక్కడ బ్లాక్ అయితే ఆ ప్రాబ్లం అవుతుంది, గ్యాంగ్రీన్ అనే ప్రాబ్లం అవుతుందండి. అదే హార్ట్ బ్లాక్స్ అదే బ్లాక్ కనుక ఇక్కడ హార్ట్లో అయింది అనుకోండి మనం హార్ట్ అటాక్ అంటాం. అదే ఒక బ్లాక్ మన బ్రెయిన్లో అవుతే పక్షవాతం అంటారు. సో ఇవన్నీ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మనం అతి జాగ్రత్తగా షుగర్ కానీ బీపీ కానీ అండ్ ఇవన్నిటిని తగ్గించుకోకపోతే ఫర్దర్గా వితిన్ 5 to 6, 7 years స్పైన్లో ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అనేవి మ్యాక్రోవాస్కులర్గా తయారయ్యి పేషెంట్కి గుండెపోటు రావడం అండ్ రక్తపోటుతో ఈ పక్షవాతం అనేది చాలా కామన్గా జరిగిపోతూ ఉంటాయి. సో నేను చూసిన మీరు అన్నట్టు క్వశ్చన్కి బాగా సీరియస్ పేషెంట్ ఏంటంటే నా దగ్గరికి ఒక 5 months బ్యాక్ అండి ఒక పేషెంట్ వచ్చారు. ఏజ్ అరౌండ్ 40 years అండి. షుగర్ ఎక్కువ బాగా అధిక శాతం అంటే 500-600 మిలీగ్రామ్ పర్ డెసిలీటర్ బాగా ఎక్కువ పెరిగిపోయినప్పుడు పేషెంట్ బాగా ఆవేశంగా వచ్చారండి. మా ఎమర్జెన్సీకి ఎలా వచ్చారంటే కనీసం నిమిషానికి మనం నార్మల్గా రెస్పిరేషన్ తీసుకుంది 14 సార్లు నుంచి 16 సార్లు తీసుకుంటాం. ఆ మనిషి 40 సార్లు ఉప్పు తీసుకుంటున్నారు. విపరీతమైన కడుపు నొప్పి, సో కొంచెం పరాగ్గా మాట్లాడడం, స్ప్రోలో లేకపోవడం, కాన్షియస్గా లేకపోవడం వచ్చారండి. సో యాజ్ యూజువల్గా అందరూ కడుపులో ఏదో అయింది అని చెప్పేసి ఏదైనా తీసుకున్నారేమో అని చెప్పి చూశారు, టెస్ట్ చేశారు, అందులో ఏం లేదు. సో పేషెంట్కి తీరా చూస్తే షుగర్ చూస్తే అరౌండ్ 550 ఉందండి. సో అప్పుడు వెంటనే మనం ఆ కండిషన్ని డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటారండి. సో ఈ కండిషన్ మనం ఎలా చూస్తామంటే యూరిన్ ఒక టెస్ట్ చేసినప్పుడు యూరిన్లో కీటోన్ బాడీస్ అనేవి పాజిటివ్ వస్తుంది. పేషెంట్కి షుగర్స్ అన్కంట్రోల్గా పెరిగిపోయినప్పుడు బాడీ అనేది pH ఎసిడిక్గా తయారయ్యి పేషెంట్ బాడీ బ్లడ్ అంతా ఎసిడిక్ మీడియంలోకి మారుతుంది. సో దానివల్ల ఎక్కువగా బ్రీతింగ్ చేసుకుని ఓకేనా పేషెంట్ డయాబెటిక్ కోమా ఓకేనా డయాబెటిక్ కీటోసిస్ అనే సీవియర్ కండిషన్స్లోకి వెళ్ళి పేషెంట్ ఒకేసారి హార్ట్ అటాక్ రావడం లేదంటే కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం ఓకేనా. ఈ షుగర్స్ మనం త్వరగా కంట్రోల్ చేయలేకపోతే పేషెంట్ ప్రాణాపాయంలో వెళ్ళే కండిషన్ ఉంటుంది. సో అలాంటి పేషెంట్ మనకు ప్రెజెంట్ అయినప్పుడు సో ఐసీయూ అడ్మిషన్ తీసుకుని పేషెంట్కి ఏదైతే షుగర్ పిల్లలో ఆ స్టేజ్లో కంట్రోల్ చేయడం కష్టమైంది. సో పేషెంట్కి ఎమర్జెన్సీ బేస్ మీద ఇన్సులిన్ అనేది మనం రిపీటెడ్గా చేస్తూ ఇన్సులిన్ ఇన్ఫ్యూషన్స్ పెట్టుకుని పేషెంట్ని షుగర్స్ డౌన్ చేసుకుంటూ మిగతా కాంప్లికేషన్స్ తగ్గించుకున్నప్పుడు పేషెంట్ కంప్లీట్గా మనకి ఒక 2-3 daysలో ఐసీయూ నుంచి బయటకు వచ్చి ప్రాణాపాయం నుంచి సరైన సమయంలో తీసుకురావడం వల్ల ఈ డయాబెటిక్ కాంప్లికేషన్ అతి సీరియస్ అయిన కాంప్లికేషన్స్ తగ్గడం జరిగింది. ఇప్పుడు షుగర్ మనం ఎక్కువ ఉన్నప్పుడు మాట్లాడడం సార్ తక్కువ అంటే ఎంత మరి వచ్చే నష్టాలు ఏమున్నాయి సార్? షుగర్ ఏమైనా తగ్గడం అలాంటివి ఏమైనా చేస్తాం మనకి షుగర్ తగ్గడం కూడా ఉంటుందండి. ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ మందికి వస్తుందంటే అటానమిక్ సిస్టమ్ అంటే ఓల్డ్ పీపుల్ ఎవరైతే షుగర్ డోసెస్ ఇంబ్యాలెన్స్ ఒకళ్ళు ఓవర్ డోస్ వేసుకుంటూ ఉంటారు షుగర్ ట్యాబ్లెట్లు. ఓవర్ డోస్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలామంది మా ఎమర్జెన్సీకి తెల్లరగట్లా వస్తూ ఉంటారండి. ఎర్లీ మార్నింగ్ అవర్స్ అండ్ ఈవినింగ్స్లో కూడా రూమ్లోకి వెళ్ళేసరికి ఆవిడ మూర్చిపోయి బెడ్ మీద పడి ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చీర చూస్తే షుగర్ less than 60 to 70 కన్నా తక్కువ అంటే మనం హైపోగ్లైసిమిక్ అటాక్స్ అంటాము. ఇది కామన్గా అయ్యేది ఓల్డ్ ఏజ్ పీపుల్ సరిగ్గా తిన్న వాళ్ళకి షుగర్ డౌన్ అవుతుంది. రెండోది ఓవర్ డోస్ ఆఫ్ ఓహెచ్ఎస్ మనం తీసుకునే రకరకాల షుగర్ బిల్ మోతాదు ఎక్కువ అవ్వడం లేదంటే కిడ్నీ వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల మోతాదు అనేది సడన్గా మనకి ఎక్కువగా ఉన్న షుగర్ కన్నా చాలా ఎక్కువగా వేసుకుంటున్న మోతాదు పేషెంట్కి ఇలాగ హైపోగ్లైసిమిక్ అటాక్స్ అని వస్తాం. అది కూడా చాలా అత్యంత ప్రాణకరమైన సిచ్యువేషన్. అంటే ఓన్లీ టాబ్లెట్స్ ఇంజెక్షన్ ఫామ్లో కూడా ఉంటాయి సార్ షుగర్ తగ్గించుకోవడానికి? మనం ఇనిషియల్గా రకరకాల షుగర్ టాబ్లెట్స్ అంటూ ఉంటాయండి. లిమిట్రేట్స్, సల్ఫనైల్యూరేట్స్ అండ్ లెప్టిన్స్ అని చెప్పేసి రకరకాల షుగర్
వాటిలో ఉంటాయి. మనం గ్లూకోజెస్ అని చాలా వాడుతూ ఉంటాం. ఇది కాకుండా అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే చాలా సంవత్సరాల నుంచి షుగర్ బిల్ల వల్ల కంట్రోల్ లేని షుగర్, చాలా మందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా పెరిగిపోతుందండి. చాలా ఇయర్స్ వరకు వాళ్ళు ఏదో చిన్న చిన్న డోసెస్ వాడి సరైన మోతాదు వాడకపోవడం వల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా పెరిగిపోయి ఈ షుగర్ మాత్రలో కూడా కంట్రోల్ చేయని షుగర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. వీళ్ళకి హెచ్బిఎన్సీ మోర్ దెన్ 10-11 ఇలా ఉంటాయి. సో వీళ్ళకి ఇమీడియట్గా మనం ఫర్దర్ కాంప్లికేషన్స్ రీచ్ అవ్వకుండా పేషెంట్కి హెల్తీగా ఉండడం కోసం ఇమీడియట్గా మనం ట్యాబ్లెట్స్ అనేది ఆపేసి పేషెంట్కి, లేదంటే కొంతమందికి కంప్లీట్ ఇన్సులిన్ 3 పూట్ల ఇన్సులిన్ పెట్టేది ఉంటుందని ఒకటి మార్నింగ్ ఈవినింగ్ ఇన్సులిన్ పెట్టి కొన్ని ట్యాబ్లెట్స్ కూడా అట్టించాం. సో డిఫరెంట్ పీపుల్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్కి ట్యాబ్లెట్స్ అండ్ ఇన్సులిన్తో పాటు కూడా మనం ట్రీట్మెంట్ చేస్తాం. కొంతమందికి మరీ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి 3 పూట్ల కూడా ఇన్సులిన్ పెట్టి ఓవరాల్గా మనం ఈ షుగర్స్ అనేది తగ్గిస్తూ ఉంటాం. అండ్ కాంప్లికేషన్స్ మీరు ఏమైనా చెప్పినట్టు డయాబెటిక్ న్యూరోపతి అండ్ ఇవన్నీ వాళ్ళకి వచ్చినప్పటికీ రీసెంట్గా చాలా టెస్ట్ వచ్చాయండి. ఫుట్ బయోసిషియోమీటర్ అంటే మనకి కాళ్ళు నరాలు, చాలామంది కాలు చేతి తిమ్ములు అరకల మంటలు ఉంటారు అంటాం. సో వీళ్ళకి తిమ్ములు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ డయాబెటిక్ న్యూరోపతిలో రకరకాల నరాలు ఎంతెంత డ్యామేజ్ అయ్యాయని తెలుసుకోవడానికి ఫుట్ బయోసిషియోమీటర్ అనేది ఒక మిషన్ వచ్చిందండి. సో దాన్ని మనం యూజ్ చేసుకుని కాళ్ళలో నరాలు ఎంత దెబ్బతిన్నాయి అనేది మనం చూసుకొని లెస్ దాన్ 20-15 ఉంటే ఒక రకమైన మెడిసిన్ ఇవ్వడం, 20కైనా అబోవ్ పాయింట్స్ ఉంటాయి. దాంట్లో 0 to 50 పాయింట్స్ వరకు ఉంటాయి. సో మీది టువర్డ్స్ అబౌవ్ 30 to 40 ఉన్నాయి అనుకోండి, సివియర్గా మీ కాల్ నరాలు డ్యామేజ్ అయినట్టు. సో వాటికి ఒక రకమైన మెడిసిన్స్ దావా, పెయింటింగ్ అండ్ ప్రిగర్మెన్స్ అని డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. సో దాని డిఫరెంట్ డోసేజెస్ ఎంత నరం డ్యామేజ్ అయింది, ఏ లెవెల్లో ఉన్నదాన్ని బట్టి మనం ఒక్క మందులు ఇచ్చుకుంటూ ఉంటాం కాంప్లికేషన్స్. అండ్ ఫ్రీ ఇన్సులిన్ టెస్ట్ అనే ఒక టెస్ట్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసామండి. చాలా రీసెంట్గా ఎక్కువ కామన్గా అవేర్నెస్ వస్తున్న టెస్ట్ ఫ్రీ ఇన్సులిన్ టెస్ట్ అండి. ఇదేంటంటే మనం ఇన్సులిన్ నార్మల్గా హెచ్బిఎన్సీ ఎలా చేస్తామో ఇది కూడా ఒక గుడ్ ప్రోగ్నోస్టిక్ అండి. అంటే ఇనిషియల్గా షుగర్ రాకముందు ఈ ఫ్రీ ఇన్సులిన్ టెస్ట్ అనేది ఒకటి మనం చేయించుకున్నాం అనుకోండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన బాడీలో నార్మల్గా 2 నుంచి 10 to 12, 15 to 20 పాయింట్స్ ఉంటాయండి. సో ఎవరికైతే బాగా ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది, అంటే వీళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అది ముందు చేస్తాం. అండ్ అదేవిధంగా పేషెంట్స్కి సిజిఎంఎస్ మిషన్స్ అనేవి కూడా చాలా కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మీరు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా ఎక్కువ చూస్తున్నారు. ఓకేనా, చిన్న కాయిన్లా ఉంటుంది, కంటిన్యూస్గా మీరు ట్యాప్ చేసుకుని చూసుకుని షుగర్ ఉంటుందని చెప్పేస్తున్నారు. సో ఇది ఏంటంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్, సిజిఎంఎస్ మిషన్స్ అంటారండి. సో ఆ మిషన్స్ ఏంటంటే చిన్న రూపాయి కాయిన్ షేప్లో ఉంటుంది, అది మనం డెల్టా రీజియన్లో మనం ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసి అది 14 days అండి, అంటే day 1 నుంచి day 14 వరకు మనం రీడింగ్స్ పేషెంట్ తన డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. చిన్న ప్లాస్టర్ లాగా పైన టచ్ చేసి బాతింగ్ అండ్ డైలీ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు అండి, అలా ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ ఫుడ్ తీసుకుంటే ఎంత షుగర్ పెరుగుతుంది, స్పైక్స్ వస్తుంది. సో మార్నింగ్ ఎంత ఉంటుంది, నైట్ ఎంత ఉంటుంది, మధ్యాహ్నం ఎంత ఉంటుంది, డిఫరెంట్ టైమింగ్స్లో మీకు అన్నిసార్లు ఇన్వేసివ్గా మనం షుగర్ కొట్టుకుని చూసుకోవాల్సిన లేకుండా. సో 14 days యావరేజ్ లాస్ట్లో గ్రాఫ్ తీస్తామండి. గ్రాఫ్ తీసి పలానా ఫుడ్ తింటున్నప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఎంత ఉంది, లంచ్ చేసినప్పుడు ఎంత ఉంది, డిన్నర్ చేస్తే ఎంత ఉంది అని డిఫరెంట్ టైమింగ్స్లో పేషెంట్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఎంత పెరుగుతుంది, బిర్యానీస్ అలా డిఫరెంట్ ఫుడ్స్ ఆయన డైలీ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు ఏ ఫుడ్కి ఎంత పెరుగుతుంది, ఏ టైంలో సజెస్ట్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం దాన్ని సిజిఎంఎస్ మిషన్ హెల్ప్ ద్వారా మనం తీసుకుని రీసెంట్గా చాలా ఫేమస్ అవుతున్న మాడ్యూల్స్ అనేది. వీటితో మనం ఏ టైంలో షుగర్ బిల్ డోస్ ఎంత పెట్టుకోవాలి, డిఫరెంట్ ఏ వెరైటీస్, కొన్ని రకాల షుగర్లు టిఫిన్ ముందు వాడతాం, కొన్ని తర్వాత వాడతాం, కొన్ని మధ్యాహ్నం వాడతాం, అది ఏ టైంలో ఎలా సెట్ చేసుకోవడం అనేది పేషెంట్కి ఇంకా కాంప్రహెన్సివ్గా మనం అడ్వైస్ చేయడం అనేది చాలా ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు మనం షుగర్ వచ్చిన తర్వాత ఫ్రూట్స్ అని తినకూడదు అంటారు, కొంతమంది పలానా ఫ్రూట్స్ తీసుకోవాలంటారు, స్వీట్స్ తీసుకోకూడదు అంటారు, కొంతమంది బిస్కెట్స్, ఉస్మాన్ బిస్కెట్లు తీసుకోకూడదు మన దాంట్లో, అవి తీసుకోవాలి, మిగతా బిస్కెట్లు తీసుకోకూడదు, గుడ్ డైల్ లాంటివి తీసుకోకూడదు, దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మరి ఏది తీసుకుంటే బెస్ట్, ఏది తీసుకోకపోతే మంచిది అనేది మనం తెలుసుకోవచ్చు సార్? డెఫినెట్లీ అండి. సో ఈ క్వశ్చన్ ఇప్పటివరకు మనం చేసిన బ్రాడ్కాస్ట్లో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే పేషెంట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న, డయాబెటీస్ వచ్చేసిన తర్వాత అయినా సరే చాలా కామన్గా వచ్చే క్వశ్చన్ ఏం తినాలి. బికాజ్ మనం చిన్నప్పటి నుంచి అంటూ ఉంటాం, పెద్దలు అంటూ ఉంటారు అవర్ ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్ అంటారండి. సో మేము డయాబెటాలజిస్టులు అందరం కూడా ఎక్కువగా మనం బిలీవ్ చేసి ఇదే పడింది,
మీరు తీసుకునే ఆహారం, మీరు 24 గంటల నోట్లోకి ఏది పంపిస్తారు, ఒక 24 అవర్స్లో మీరు వాట్ యూ కన్జ్యూమ్ అనేది యువర్ డైట్ ఈజ్ యువర్ 70% మెడిసిన్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నారు, ఆఫ్టర్నూన్ ఏం తీసుకుంటున్నారు, నైట్ ఏం తీసుకుంటున్నారు, అండ్ ఇన్ బిట్వీన్ స్నాక్స్లో ఏం తీసుకుంటున్నారు, మీరు లోపలికి మీ జీర్ణాశయంలో ఏం పంపిస్తున్నారు అనేది ఇట్స్ యువర్ డైట్ అండ్ ఇట్స్ యువర్ మెడిసిన్ 70%. అండ్ రిమైనింగ్ 30 to 40% ఓన్లీ దిస్ మేము రాసి మెడిసిన్స్ ద్వారా హెల్ప్ ద్వారా మేము షుగర్ తగ్గిస్తామండి. సో ఇందులో మనం యూజువల్గా షుగర్ ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటీస్ రేంజ్ కానీ మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బోనేటెడ్ వాటర్స్ అండి, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ హై ప్రతి ప్రోడక్ట్కి మన మార్కెట్లో చూస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ జిఐ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఆ జిఐ ఇండెక్స్ లో జిఐ ఉన్న ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ కానీ లో జిఐ ఉన్న ప్రొడక్ట్స్ కానీ ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ లో జిఐ ఉన్న ఫుడ్స్లో ఏంటంటే అంత షుగర్ స్పైక్స్ త్వరగా తీసుకురావు, అండ్ అది చాలా తక్కువ సమయంలో మనకి డైజెస్ట్ అయ్యి షుగర్ స్పైక్స్ లేకుండా చేస్తుంది. సో ఇందులో నార్మల్గా నేను అడ్వైస్ చేసిన ప్రేక్షకులందరికీ ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటీస్లో కానీ ఫ్యూచర్లో కూడా డయాబెటీస్ రాకూడదు అనే వాళ్ళకి చాలా కామన్గా ఒక డైట్ ప్లాన్ చెప్తూ ఉంటారండి. సో ఈ షుగర్ పేషెంట్స్ చెప్పే ఫ్రూట్స్లో లో జిఐ ఉన్న ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్ కాయ ఒకటి అండి, దానిమ్మకాయ ఒకటి, జామకాయ ఒకటి, బొబ్బాస్కాయ ఒకటి అండి. ఓకేనా. సో ఈ ఫ్రూట్స్ అనేవి చాలా రొటీన్గా డైలీ ఒక ఫ్రూట్ చొప్పున తీసుకోమంటాను. అండ్ పళ్ళ రసాలు అసలు తీసుకోకూడదండి. నేను చెప్పిన ఫ్రూట్స్ కూడా ఉసిరికాయ, నేరేడు పళ్ళు కూడా షుగర్ పేషెంట్స్ చాలా మంచిది. సో ఈ పేషెంట్స్ మన మిగతా ఫ్రూట్స్ కన్నా కొంచెం ఫ్రూట్స్లో చాలా హై షుగర్స్ ఉంటాయండి. అంటే సపోటా, మ్యాంగో వచ్చేసి అండ్ సీతాఫలం ఇవన్నీ వచ్చేసి ఎక్కువ షుగర్స్ ఉన్న ఫ్రూట్స్ అండి. సో వీటి కాకుండా నేను చెప్పిన ఈ 5-6 రకాల ఫ్రూట్స్లో చాలా లో జిఐ ఇండెక్స్ ఉంటుంది. సో ఇవి చాలా రొటీన్గా తీసుకోవాల్సిందిగా మనం సజెస్ట్ చేసే పేషెంట్స్ అండి. అండ్ దాంతో పాటు బ్రేక్ఫాస్ట్లో షుగర్ ఉన్న పేషెంట్స్కి ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. మనం అన్ఫార్చునేట్లీ మనం తీసుకునే డైట్లో కార్బోహైడ్రేట్ చాలా డైట్ 60-70% ఉంచుకుంటున్నాం, అండ్ జస్ట్ 10% ఓన్లీ ప్రోటీన్ ఉంచుకుంటున్నాం. సో మన ప్రోటీన్ డైట్ అంటే మార్నింగ్ పెసరట్టు కానీ అండ్ మొలకెత్తిన గింజలు కానీ అండ్ రాగి జావా, సోరు జావా అంటామండి, అండ్ బాయిల్డ్ ఎగ్ వైట్స్ లోపల ఎల్లో పార్ట్ తీసేసి బాయిల్డ్ ఎగ్ వైట్స్ ఇవన్నీ ప్రోటీన్ డైట్ బ్రేక్ఫాస్ట్లో పెట్టుకున్నాం. ఓట్స్ మీల్ అని ఓకేనా, ఓట్స్ ఉప్మా అని చెప్పేసి మన ఓట్స్ చేసుకుంటూ ఉంటారు, అవి బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్నూన్ మన ప్లేట్ కంపోజిషన్ వచ్చేసి అందులో మనం రొటీన్ పాలిష్ రైస్లో ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందండి. సో ఇది అవాయిడ్ చేసుకుని మన రొటీన్గా తీసుకునే స్వర్ణ ఈ రైసెస్ అవాయిడ్ చేసుకుంటూ బ్రౌన్ రైస్, ఓకే, దంపుడు బియ్యం, ఉప్పుడు బియ్యం అండ్ మొలకెత్తిన బియ్యం అంటారండి. సో ఈ ముక్కబాయి బియ్యం అని రకరకాల పేరుతో తీస్తూ ఉంటారు. సో ఈ రకమైన రైస్ తీసుకోవడం వల్ల మన పేషెంట్కి ఎంతైతే జిఐ ఇండెక్స్ ఎక్కువ వస్తుందో వైట్ షుగర్తో, అందులో 100 grams వైట్ షుగర్లో వచ్చి ఎంత షుగర్స్ వస్తున్నాయో ఇందులో ఆల్మోస్ట్ 50% మనం బ్రౌన్ రైస్ కట్ చేయడం అవుతుందండి. దాంతోపాటు మనం హాఫ్ ఆఫ్ ద ప్లేట్ పోర్షన్లో మనం వెజిటేబుల్స్, ఓకేనా, వెజిటేబుల్స్ ఆర్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అని పాలకూర, తోటకూర, ఆకుకూరలు అన్నీ తినచ్చండి షుగర్ పేషెంట్. అండ్ మిగతా అన్ని కాయగూరలు తినచ్చు, కాకరకాయ చాలా మంచిది షుగర్ పేషెంట్కి. అండ్ మెయిన్గా అవాయిడ్ చేసిన ఫుడ్స్ స్టార్చ్ ఫుడ్స్ అంటారండి. ఇవి ఎందులో వస్తాయంటే భూమి కింద పండే వాటిలో చాలా స్టార్చ్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా వచ్చిన మనకు ఉల్లిపాయ కానీ బంగాళదుంప కానీ ఈ దుంప జాతికి చెందిన కాయగూరలన్నింటిలోనూ స్టోర్ షుగర్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల వాటికి మనకి షుగర్ పెంచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఆ బంగాళదుంప, అరటికాయ అనే కాయగూరని అవాయిడ్ చేసుకుని మిగతా దొండకాయ, బెండకాయ ఇవన్నీ రొటీన్ ఫుడ్స్ అన్ని కామన్గా తీసుకోవచ్చండి. అండ్ నాన్ వెజ్ విషయానికి వస్తే మన ఫిష్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అండి. అండ్ ఫిష్లో మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. సో ఐ సజెస్ట్ టు టేక్ ఫిష్ దోస్ ఆర్ నాన్ వెజిటేరియన్స్. ఫిష్ ఐటమ్స్ 1 or 2 per week తీసుకోవచ్చు. అండ్ వన్స్ ఇన్ ఏ వీక్ దే కెన్ టేక్ చికెన్ అండి. సో ఈ మటన్, పీతలు, రొయ్యలు అనేది వీటిలో కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో హై ఫ్యాటీ మీల్స్ ఇవన్నీ. సో యూజువలీ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి బెటర్ చూసుకుని ఈ నాన్ వెజ్ ఈ ఫుడ్స్ వాళ్ళు ప్రిఫర్ చేయడం, ఎగ్ వైట్స్ ప్రిఫర్ చేయడానికి చాలా అడ్వైజబుల్ థింగ్ అండి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మన మీల్ అనేది ఒక పూట మనం మధ్యాహ్నం రైస్ తీసుకుంటూ ఈవినింగ్ దే కెన్ స్విచ్ టు పుల్కా ఆర్ సిరిధాన్యాలు అంటే చాలా ఈ మధ్య కాన్సెప్ట్ బాగా ఫేమస్ అవుతుంది. సో రకరకాల సిరిధాన్యాలతో మనం ఎక్కడ చూసినా మార్కెట్లో చూసినా సిరిధాన్యాలతో చేసిన
ఇడ్లీ పిండి కానీ లేదంటే ఈ మల్టీగ్రెయిన్ ఇడ్లీ అని చెప్పేసి దోశ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. సో ఈ కొర్రలు, రాములు, సజ్జలు, జొన్నలు ఇవన్నిటిని సిరిధాన్యాలు అంటాం. ఈ సిరిధాన్యాలతో చేసిన ఫుడ్ చాలా ఎక్కువగా ఈ మధ్య ఫేమస్ అవుతుంది. అండ్ ఆల్ డయాబెటిస్ వే ఆఫ్ ప్రిఫరింగ్ ఈ వీటితో సిరిధాన్యాలతో చేసిన ఉప్మా కానీ లేదంటే జొన్న ఇడ్లీ కానీ జొన్న అట్టు కానీ ఎర్ర ఉప్మా కానీ సో ఇలా వీటితో చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల వీటిలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండడం, ఓకేనా, అండ్ మల్టీ న్యూట్రియంట్స్ ఉండడం, అండ్ లో జిఐ షుగర్ వచ్చే పదార్థాలు చాలా తక్కువగా ఉండడం వల్ల ఇది చాలా ప్రిఫర్డ్ ఫుడ్ కింద మనం ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటాం. సార్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ టీ, కాఫీలు ఇది తాగొచ్చా, పాలు ఇలాంటివి తాగొచ్చా, తాగకూడదు? చాలా మంది అపోహ ఏంటంటే షుగర్ పేషెంట్ తాగకూడదు, కొంతమంది తాగొచ్చు అంటారు. ఒక క్లారిటీ కావాల్సింది. లేదండి, సో తప్పనిసరిగా షుగర్ పేషెంట్స్ టీ, కాఫీ అనేది తీసుకోవచ్చండి. బట్ ప్రాబ్లం ఏంటంటే వాటితో మనం ప్రాసెస్డ్ షుగర్స్, రిఫైన్డ్ షుగర్స్ అంటాం. ఈ బ్రౌన్ షుగర్ రకరకాల మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం. పంచదార అని, బ్రౌన్ షుగర్ అని, రెడ్ షుగర్ అని చెప్పేసి చాలా షుగర్స్ వస్తూనే ఉంటాయి. సో కంప్లీట్గా వితౌట్ రిఫైన్డ్ షుగర్స్ అనేది అవాయిడ్ చేసుకొని మిల్క్ ఈజ్ వెరీ గుడ్ ప్రొడక్ట్ ఫర్ కిసింగ్ ప్రొడక్ట్స్ అనేవి మనకి చాలా ప్రోటీన్ అండ్ ఆల్సో గుడ్ ప్రోటీన్ ఇస్తుందండి. సో ఇవి మన బాడీకి కాల్షియం కూడా చాలా అందిస్తుంది. సో అండ్ డైలీ మనం యాక్టివిటీ ఆఫీసెస్లో ఉండే వాళ్ళకి, డిఫరెంట్ వర్క్ స్టైల్స్లో ఉండే వాళ్ళకి కాఫీ ఈజ్ లైక్ ఎనర్జీ డ్రింక్ అండ్ టీ ఇవన్నీ ఉంటాయి. సో వీటిని కంపల్సరీ మానేయాలా లేదా అనేది షుగర్ పేషెంట్స్ కంపల్సరీ మానాలి అనేసి మేము చెప్పండి. ఎందుకంటే దే కెన్ టేక్ ఇట్, ఓకేనా, రోజుకు ఒకసారి తీసుకుంటే పర్వాలేదండి. బట్ అందులో రిఫైన్డ్ షుగర్స్ అనేది తీసుకోకూడదు, ఓకేనా. అండ్ మరీ అరుదుగా ఎప్పుడైనా బాగా వాళ్ళకి అవసరం వస్తే కనుక ఈ షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్ అని కూడా మార్కెట్లో చాలా వచ్చాయండి. సో అవి యాడ్ చేసుకుని చాలామంది తీసుకుంటూ ఉంటారు, ఓకేనా. సో వితౌట్ షుగర్స్ ఇఫ్ దే ఆర్ రెడీ టు గో విత్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ ఆల్సో టీ అండ్ కాఫీ, ఇట్ ఈస్ మోర్ అడ్వైజబుల్ దాన్ టేకింగ్ షుగర్స్. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు డయాబెటిక్స్. థ్యాంక్ యూ. మాకు మిగతా వాళ్ళు కూడా, అంటే నేను తెలుసుకున్నట్టు మేము మిగతా ఫ్రెండ్స్ కూడా తెలుసుకోవాలనుకున్నాను సార్. మీరు ఎక్కడ ఉంటారు, ఏంటి మీ ఇన్ఫర్మేషన్, మిమ్మల్ని ఎలా కలవాలి, ఎక్కడ కలవాలి అనే ఇన్ఫర్మేషన్ చెప్పగలరా సార్? నా పేరు డాక్టర్ ప్రశాంత్ అండి, ఎండి జనరల్ మెడిసిన్, స్పెషలిస్ట్ ఇన్ క్రిటికల్ కేర్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. సో నేను గత 3-4 సంవత్సరాల నుంచి భీమవరంలో నా సేవలు అందిస్తున్నానండి. ప్రస్తుతానికి నేను మిత్రా మెడికేర్ హాస్పిటల్, జోరుపాలెం రోడ్లో మన నిర్మలాదేవి ఫంక్షన్ ఆపోజిట్లో ఉన్న మిత్రా మెడికల్ హాస్పిటల్లో నేను క్రిటికల్ కేర్ ఫిజిషియన్ కింద వర్క్ చేస్తాను. సో ఫర్దర్గా మీకు ఏ విధమైన డయాబెటీస్ నుంచి కానీ, థైరాయిడ్ ఆర్ హైపర్ టెన్షన్, మీరు అదర్ ఎనీ డిసీజ్ గురించి ఏమైనా ఇబ్బంది ఉన్నా ఫర్దర్గా కాంటాక్ట్ చేయాలన్నా యూ కెన్ మీట్ మీ ఇన్ రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇన్ దిస్ హాస్పిటల్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.